హరి ఓం. శుద్ధస్ఫటిక సంకాశం శుద్ధ విద్యాప్రదాయకం శుద్ధం పూర్ణచిదానందం సదాశివమహం భజే. మాతృభ్యో నమః, పితృభ్యో నమః, గురుభ్యో నమః. ప్రియమైన యూట్యూబ్ శ్రోతలారా, లలితా భక్తులారా, కొంత బాధాకరమైన రవి తులారాశిలో ప్రవేశించినాకనే కార్తీక స్నానాలకు యోగ్యము అని చెప్పాను. అలానే మకర రాశిలో ఉన్నప్పుడు సూర్యుడు మాఘమాసం స్నానాలు పనికొస్తాయి. మేషరాశిలో రవి ఉన్నప్పుడే ఇంకా మిగులు వైశాఖ మాసం పవిత్రమవుతుంది. ఈ 3 మాసాలను చెప్పాడు. చాతుర్మాస్య వ్రత దీక్షను గురించి చెప్తున్నాడు. అందరూ చాతుర్మాస్యం అంటారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు కొంత అలసట తీర్చుకునేదానికి అలా పర్యంకం పైన శేషుని పాన్పు పైన అలా పవళిస్తాడు, కళ్ళు మూసుకుంటాడు. దాన్నే యోగనిద్ర అంటాం. ఆయన జగత్తు లోపల తెలుస్తూనే ఉంటుంది. కళ్ళు మూసుకున్న విపత్తు జరిగినప్పుడు రాక తప్పదు. ఆ సమయంలో ఆయన తపస్సుకు విఘ్నం కలగకుండా జనుల యొక్క ఆర్తనాదాలు ఆయనకు వినపడకుండా బాధలు వాపేదానికి మఠాధిపతులు, పీఠాధిపతులు, సన్యాసులు, సంఘ శ్రేయోభిలాషలల్లో కూడా దీక్ష పొందుతారు. ప్రజోశ్రేయస్సు కొరకు ఆయనకు ప్రతినిధిగా వీరు చేతనైనంత ప్రాణ సంరక్షణ చేసేదానికి ఆ 4 మాసాలు స్వీకరిస్తారు. అది ప్రధానోద్దేశ్యం. ఇది చాతుర్మాస్య దీక్షలోని ఉద్దేశ్యం. వాళ్ళ మొరలు, వాళ్ళ దీక్షలు ఆ మహాస్వామి గుర్తించాల్సిన పని లేదు. ప్రజాశ్రేయస్సు కొరకు ఉపయోగపడితే చాలు. దాని గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. ఆషాఢంబున శుక్లపక్షమున భవ్యం వైన ఏకాదశిన్ పాషాణస్థితి నిద్రముద్రగొని శేషవ్యాళ పర్యంకుడై ఈషన్మాత్రము విశ్రమించు సతితో శ్రీశుండు యోగాన సంతోషశ్రీ విభవాభిరాముడయి ఆందోళించు క్షీరబ్ధిపై. ఆషాఢ శుక్లపక్షంలో దాన్నే శయనేకాదశి అంటారు. ఆ రోజు ఒక రాయిలో ఎలా చలనం ఉండదో అలా నిద్ర ముద్ర, ఇంకా నిద్ర ఆయన లేపేదానికి ఎవరి చేత కాదు. నిద్రను స్వీకరించి శేషుని యొక్క మెత్తనైన ఆ పరుపు పైన కొంచెం ఈషన్ మాత్రం, ఆయనకు కొన్ని క్షణికాలే అంతే విశ్రాంతి. వాళ్ళ కాలమానంలో 4 నెలలు ఎక్కడ, పితృదివసాలకు సంవత్సరం అయితే ఓ రోజు అవుతుంది. దేవతాయానంలో వేరు. అందుకై ఈషన్మాత్రము విశ్రమించు సతితో శ్రీశుండు, అక్కడనే పక్కనే లక్ష్మి ఉంటుంది. యోగాన సంతోషం. ఆ సమయంలో ఎవరికైనా విశ్రాంతి లభిస్తే నిద్ర నుంచి లేచినాను కాబట్టి నేను ఇప్పుడు 2-3 అధ్యాయాలైనా ప్రవచనం చేయగలుగుతాను. ఆందోళించు క్షీరాబ్ధిపై. నిజంగా అలలపైన శేషుడు కూడా అలా ఊగుతుంటాడు. ఉయ్యాలలో ఊచుతుంటే పూర్వం ఉయ్యాల తొట్టిలో నిద్రపోతున్నటువంటి మర్రాకున పండెడు దొర బాలకృష్ణుడు తలంపుకొస్తాడు. అలా యోగ నిద్రపోతూ ఉన్నాడు స్వామి. కార్తీక ఏకాదశి నాడు కనుల తెరచి
అంతదాకా చాతుర్మాస్యమనగబడును. దాన్నే ఉత్థాన ఏకాదశి, మేలుకొన్నటువంటి జాగ్రత్త ఏకాదశి. అది కార్తీక ఏకాదశి చాలా పవిత్రం. అట్టి సమయాన సత్కృతులాచరింప హరికి చెందుచు పాపముఖమణగుచుండు. ఆయన నిద్ర మేలుకుంటూనే ప్రీతిపాత్రంగా అర్చనలు, విష్ణువు అలంకార ప్రియుడు కదా, శివుడు అభిషేక ప్రియుడు, గణేశుడు భోజన ప్రియుడు. అలాగా తెలుసుకొని ఆయనకు చక్కని అలంకారాలు కూర్చి ఉత్తర ద్వార ప్రవేశం అనేది ఉంటుంది. తూర్పు ద్వారం నుంచి కాకుండా దేవాలయంలో ఉత్తర ద్వారం నుంచి పోవాలి. తిరుపతి వెంకన్నకైతే 10 రోజుల వరకు కూడా జరుపుతారు. ఆ రోజు నిజమైనటువంటి ఏకాదశి రోజు, ఆయన కనుగెలిచిన రోజు. ప్రతి చిన్న పూజ కూడా పాపాలు తొలగిస్తుంది, మహావిష్ణువు అనుగ్రహానికి పాత్రమవుతుంది. వైకుంఠంబున శేషకల్పిత తను పర్యంక పీఠంబునన్ శ్రీకాంతామణితోడ విష్ణువు కళాలీలా పిలాసాల సుశ్లోకింపన్ మునిదేవతాగణములన్ మునిదేవతాగణముతో శోభిల్ల దేవర్షి ముల్లోకంబుల్ విహరించి వచ్చి సభ ఆలోకించి చేర్మోర్చుతున్. సరే, ఒకసారి వైకుంఠంలో శేషునిచే ఏర్పాటు చేయబడిన మెత్తని పరుపుపై శ్రీకాంతామణి లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతూ ఉండగా విలాసంగా ఒక చెయ్యి ఇలా పెట్టుకొని రంగేశుణ్ణి చూస్తుంటాం. తెల్లని కన్నులతో, దయామయమై కరుణామృతం కురిసించే కన్నులతో నిద్ర లేచిన వాడు ఎంత ఆనందంగా ఉంటాడు. ఆ విధంగా దేవతలల్లో కూడా చేరి సుశ్లోకింపన్, శ్లోకం అనేది అది స్తోత్రమనే. మహర్షులు సప్తర్షులల్లా స్తుతిస్తున్నారు, వేదపఠనం చేస్తున్నారు. ఆ సమయంలో దేవర్షి అయిన నారదుడు 3 లోకాలు తిరిగి వచ్చి 4 నెలల ప్రభువుతో పరిచయం లేదు, మరి కుశల ప్రశ్నలు కూడా లేవు. విహరించి వచ్చి సభను ఆలోకించి, సభలో అందరూ ఉన్నారు. అప్పుడు బ్రహ్మ మహేశ్వరులు కూడా ఉన్నారు. ఆలోకించి కేల్మూర్చుతున్, చేతులు జోడించి చెప్తున్నాడు. ఈశా శ్రీశ ఈశ సురేశ వందనవశ శ్రీరాగ సంపద్యశ ధీశ దీన జనార్తినాశ భువనాధీశ ఘనాసాదృశ ఆశాపాశ విమోచనాంకుశ కష హ్లాదైక సీతాంశు సంకాశ అమేయ కళాదయామృత నిధి అమేయ కళాదయామృత నిధి కైవల్య తేజోనిధి. నా తెలివితేటల వల్ల ఉపయోగించి పద్యాన్ని రచించడం జరిగింది. పోతనలాగా అంత్యప్రాస ఇక్కడ తీసుకున్నాను. శ్రీశ లక్ష్మీనాథ ఈశ ముల్లోకములను పోషణకర్తవైన ఓ స్వామి, సురేశవందనవశ దేవేంద్రుని ప్రార్థనలకు ఎల్లప్పుడూ వశమైన వాడా. ఎన్నిసార్లు పదవి ఊడిపోతే ఇప్పించినవాడు ఎవరూ కాదు. రాక్షసులతో ఊడిపోవడం, శివుడు మౌనం వహించడం, మళ్ళీ వానికి పునః పదవి
గౌరవం కష్టపెట్టేవాడు ఈయన ఉపేంద్రుడిగా ఉంటూ మరి సాకారం చేస్తుంటాడు. అలా దేవేంద్రుని వందనలకే ఉబ్బిపోయేవాడా శ్రీరాగ సంపద్యశ లక్ష్మి యొక్క అనురాగం అనే సంపదతో కీర్తి పొందినవాడా ధీష ధైర్యగుణమే కాదు జ్ఞానము గలవాడా దీన జనార్తినాశ దీనులైన జనుల యొక్క ఆర్తిని పోగొట్టువాడా భువనాధీశ ముల్లోకపాలకుడా ఘనా సదృశ. ఈ శబ్దము ఘనాన్ని ఎందుకు వేశానంటే నాకు ఆ సమయంలో ఘన సుందరా అనే ఘంటసాల పాట గుర్తుకొచ్చింది. ఆకారంతం చేసినాను, ఏమనుకోకండి. ఘన సాదృశ్యుడే మేఘాలాంటి సదృశమైనటువంటి మేఘం లాంటి సాదృశమైన వర్ణం గలవాడా ఆశాపాశ విమోచన అంకుశకష ఆశాపాశములను త్రెంచేటువంటి అంకుశము లాంటి కష అంటే చులకాల కూడా ఒకసారి చులకాల గుర్రాలకు మదపుటేనులకు అంకుశం అందుకే వేశాను. కొందరు మదనెక్కిన గుర్రాలు అయితే తెలివితేటలు ఉంటాయి వాళ్ళకు. ఒకడు మదనెక్కినటువంటి ఏనుగ అంకుశకష హ్లాదైక శీతాంశు పున్నమనాటి చంద్రుడు హ్లాదమును కూరుస్తూ ఆనందమును కూర్చుతున్నటువంటి పౌర్ణమనాటి చంద్రుని యొక్క సంకాశామేయ కళా దయామృత నిధి సంకాశ అమేయ కళా పున్నమనాటి చంద్రునితో సమానమైన చతుష్ష కళలతో విరాజిల్లువాడా దయామృత నిధి దయామృతమునకు సముద్రం వంటి వాడా కైవల్య తేజోనిధి మోక్షమనే కైవల్యమునిచ్చేటువంటి జ్ఞానప్రకాశమైనటువంటి వాడా. మళ్ళీ ఒక్కసారి పద్యం వినండి. శ్రీశ ఈశ సురేశ వందనవశ శ్రీరాగ సంపద్యశ ధీశ దీన జనార్చనాశ భువనాధీశ ఘనా సదృశ ఆశాపాశ విమోచనంకుశకష హ్లాదైక శీతాంశు సంకాశామేయ కళా దయామృత నిధి కైవల్య తేజోనిధి కైవల్య తేజోసుధి. జ్ఞానం అనేది శుద్ధి అని మళ్ళీ చెప్తే చాలా బాగుంటుంది. సరే అనుసు ప్రస్తుతింప ఈ లాపగుర్తే ఇంక ఎవరు ఉబ్బిపోరయ్యా అచ్యుతుండలరుతు చేరమిల్చి మనవడారమ్మని దగ్గరికి పిలుచుకున్నాడు నారదుణ్ణి. ప్రేమ శిరముని వీరి అంతకన్నా పెద్దవాళ్ళు ఏం చేయరు. తల నిముర్తే చాలు, ఇంకా అంత జాస్తి అయితే వీపు కూడా నిముర్తారు. ధరణి మీద జనులు నారద సుఖమేనా నాన్నెలు నిజమైనానయ్యా. ప్రపంచంలో జనులల్లా సుఖంగా ఉన్నారా? వింతలున్నదేమో వినుసుమనినా ఏదో వింతలు ఏమన్నా ఉన్నాయా ఈ నాన్నెళ్ళు చెప్పమంటూనే అంటున్నాడు. త్రిభువనాధీశ మీకిట తెలుపగలగు వింతలుండునే జగతిలో విశ్వనేత్ర. త్రిభువనాధీశ ముల్లోక పాలకుడవైన ఓ మహావిష్ణువు మీకు ఈట తెలుపంగ వింతలు ఉండునే జగతిలో విశ్వనేత్ర. ప్రపంచమే వీక్షించేటువంటి కన్నులు గలవాడవు నీవు, విశాలమైనటువంటి కన్నులు గలవాడవు, కమలాక్షుడవు. అలాంటి నీకు అన్ని వీక్షిస్తూ ఉంటావు.
మరి అటువంటి వానికి వింతల గురించి నేను చెప్పవలనా స్వామి? నీకు అన్నీ తెలుసు, అయినా వత్సలత్వానన్నిట ప్రశ్నవేయా, వాత్సల్యంతో చేరదీసి నన్ను ప్రశ్నిస్తున్నావు నా నోట వినాలని. విన్నవింపగా బొలచెను విషయమెల్లా. ఇంకా నువ్వు అడిగావు కాబట్టి చెప్పక తప్పదు, చెప్తున్నాను అన్నాను. ఇక్కడ ముల్లోక విషయాలు ఆ 4 నెలలకే ఎలా మారిపోయినాయో చూడండి. మౌనులు వేద ధర్మములు మార్చదడంగిరి. ఒరే, ఉపవాసం అంటే ఏమి కాదురా, ఏం తినక చావడం కాదురా, ఏదో ఇంత తినాలి పండో ఫలమో. క్షుద్బాధ ముందు వైశ్వానరాజ్ఞిని చల్లబరుస్తే కానీ నీ మనస్సు మెత్తబడదు, ఏకాగ్రత కూడా. అప్పుడు యజ్ఞం చేయొచ్చు, యాగం చేయొచ్చు, ఇంత తిన్నా తప్పు లేదురా. దట్ ఈజ్ ఎగ్జంప్షన్. ఎవరిస్తున్నారు? ఈ ఋత్వికులు ఇస్తున్నారు. కొందరు పీఠాధిపతులు మఠాధిపతులు కూడా నాయనా కాస్తో కూర్చో, తిని కూర్చోరా, లేకుంటే సోలిపోతావు, ఏం చేస్తావురా నువ్వు యజ్ఞం. అట్టగా మౌనులు వేద ధర్మముల మార్చదడంగిరి స్వేచ్ఛతోడ. ఎవనికి దోచినట్టు వాడు కొంచెం మార్పులు వానికి అనుకూలంగా. సన్మానితమవు వ్రతాదులను మధ్యన బీడి. యజ్ఞయాగాలు చేసే మనం ఎక్కడ? ఈ చిన్న చిన్న గౌరీ వ్రతాలు, సత్యనారాయణ వ్రతాలు, కేదారేశ్వరి వ్రతాలు ఇవి ఎక్కడ అని వివేక శూన్యతన్ మౌనులు వ్రతాలను లెక్కించడంలా. మానవజాతి మానవులలో కూడా వ్రతాలు కూడా మానుకొని మధ్యమధు మైథునం మాంసములందు ముంగే. మద్యపానం, మరి మైథునం సంభోగం, మాంసభక్షణ, త్రాగడం, తందనాలాడడం, దానిలో మునిగిపోయింది. ఈ దానవ సంస్కృతి ననచా, ఇది రాక్షసుల నుండి వచ్చిన సంస్కారం. తినడం, తాగడం, తైతక్కలాడడం. అనటు దారియదో చదు ధర్మరక్షక. ఈ మానవులను ఎలా బాగు చేయాలి అనే మరి నాకు కూడా నువ్వు బాధ్యతలు అప్పచెప్పావు, కనువిప్పు కలిగిస్తుండు అని. కానీ నాకే దారి దోచడంలా, వీళ్ళని ఎలా ఉద్ధరించడము అని. ఆత్మసంస్తుతి పరనింద లావహించే. తను తాను ఊడుకున్నావో ఒప్పుకోవచ్చు, కానీ ఇతరులను దూషించి వాళ్ళకన్నా తాను పెద్ద అని చెప్పుకోవడం ఇది ఎక్కువైపోయింది. మహిత మానవత్వం బునేమంట కలిపే. మానవత్వం అనేది లేదు, పైశాచికం, పిశాచాలు, లేకుంటే పాశవికం, పశుభావాలు. అందుకే ఈ మానవత్వం నశించింది. ప్రజల నందరి జాగృతి పరచవలయు, లేకుంటే ఈ సంఘం ఎక్కడ పడిపోతుందో. జాగ్రత్త పరచవాలయ్యా, హితబోధ చేయాల. ధర్మరక్షణ నీదు కర్తవ్యమగుట. వేదమే నువ్వు, ధర్మ పరిపాలకుడదే నువ్వు, పోషణకర్తదే నువ్వు. ధర్మరక్షణే నీ చేతిలోనే ఉంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకే నేను అవతరించుకు ఉంటాను అని భగవద్గీత సమయంలో స్వామి స్వయంగా గీతోపకర్త అయి చెప్పిన మాట, జగద్గురువై చెప్పిన మాట. అందుకై నీ ఎందుందయ్యా బాధ్యత అని నా విచిత్రం ఉంది. ఆశ్చర్యపోయినాడు, ఈ 4 నెలలకి ఇంత మార్పు వచ్చిందా? కరుణాలయుడైన జనార్దనుండు, జనులపైన ఎప్పుడు మరి దయగలిగినటువంటి ఆయన కరుణాలవాలుడు. సంజనిత మనోవిచారమున, ఏమి రబ్బా
నాన్నెళ్ళకే ఇట్లా మారిపోయినారా అని మనోవైకల్ప్యంతో సాధ్వి సమేత సుపర్వకోటిచ్చే ఇది తెలుసుకునేదానికి తన ఇల్లాలైన లక్ష్మి చేతను తన్ను కొలిచే సుపరుల చేతను దేవతల చేతను మునిజనవేషుడై కదలి ఆయన కూడా నరనారాయణుడు. నారాయణుడు కూడా మునిజన వేషంతో తపస్సు చేశాడు నరుంతో కూర్చొని బదరికావనంలో. అందుకే ఈ మునివేషధారణ ఆయనకి ఇష్టం. శివునికి ఎలాగా కిరాత వేషం అంటే ఇష్టమో, ఆయనకి ఎరకలవాడు పోయేవాడు ఆటవిక వేషమే అనంటే ఆయన అనాది కాబట్టి ఆయన నారదుడు లాంటి వాడు కూడా సుందరంగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాడు. కొప్పు గిప్పు అలంకరించుకుంటున్నారు. అలాగనే మరి మునిజన వేషంతో కదలి భూమిని చేరి భూలోకానికి వచ్చాడు. స్వర్గలోకాన్ని నుంచి వైకుంఠాన్ని నుంచి పవిత్ర తీర్థముల్ మునిజనవాసముల్ నరసి. పవిత్ర తీర్థాలు ఎలా ఉన్నాయి, తైఠికులు ఎలా స్నానం చేస్తున్నారు, మునిజనులు ఎలా వసిస్తున్నారు అని పరిశీలించి బుద్ధుల శుద్ధుల పరతూచు స్నానం చేసి వారు ఎంతవరకు శుద్ధులవుతున్నారు, ఈ మునిజన వాటికలో ఎంత సుబుద్ధితో మంచి బుద్ధితో మెలుగుతూ ఉన్నారు అన్నది వారి ప్రవర్తనను పరిశీలిస్తూ ఉన్నాడు. అప్పుడు అంటున్నారు మునిజన వేషంలో మునిజనులు, ముసలి పీనుగదను దంచే ముద్దుగనుచు గెలిచే చెడివారల గోల వినుచు. ఒరే పంగనామాలు పెట్టుకొని విష్ణువులాగా ముసలి పీనుగ వేషం వేసుకొని వచ్చినాడు రా చూడ్రా. వా ఆయననే కదా చేస్తున్నారు మహావిష్ణువు గోలగోలగా. కనులు గుప్పిన కప్పిన కామానగతులు దత్తి. గర్వము వల్ల కామము వల్ల నిజంగా గ్రుడ్డివారై అజ్ఞానులై స్వేచ్ఛ విహరించు వారల చేష్టగనుచు తాగి తందనాలట్టు స్వేచ్ఛగా విహరిస్తున్నాడు. అటువంటి వారిని మునిజన వాటికలో చూస్తూ శంఖ చక్ర గదా సర్గ శస్త్రములను హస్తముల దాల్చి శ్రీదేవి అనుగమింప. అప్పుడు నిజస్వరూపం ఋషివేషం వీడి శంఖము చక్రము గద శార్గం అంటే విద్లు ఈ నాలుగే ఆయన ఆయుధాలు హస్తాల్లో పట్టుకొని శ్రీదేవి అనుసరించగా నైమిషంబున భూలోక నందనమును. నైమిషం అనే భూలోకంలో ఉన్న నందనవనం అది. నైమిషంబను భూలోక నందనంబు కనుల విందు నరింప శ్రీశుండు ఏగే. నందనోద్యానంలాగా సుందరమైనటువంటి ఆ నైమిషారణ్యానికి పోయాడట. ఇంకా అది మునిజన వాటిక. అక్కడ ఆయన కూడా బదరికావనంలో తపస్సు చేసినవాడు కనుక భార్యా సమేతుడై వెళ్ళాడు. అక్కడ కొంచెం మేలు. వచ్చిన విష్ణుదేవునకు ప్రబ్బిన భక్తి నెరింగి తాపసులు వాళ్ళు కనుక్కున్నారు. అదిగాక ఆయన వేషంతో వచ్చాడు. శంఖచక్ర గదా వాణి. అందరూ భక్తితో నమస్కరించి మచ్చికతోడ వేగతతి మంత్రములను స్తుతించి ఎంతో ఆయనతో మచ్చిక ఉన్నట్టు భక్తి చేత చేరువైతాడు భక్తుడు. మంత్రాలు వేద మంత్రాలతో పొగుడుతూ మాధవా. మాధవ అంటే మా అందరికీ నాయకుడు అని అర్థం. లక్ష్మీభర్త వచ్చితివా మముంగనగా పాదచరంబున దివ్యమూర్తివై.
పాదచారి వై స్వామి, మా బాగోగులు చూచేదానికి వచ్చావా? విచ్చను తామసంబుమది, మాలో కొంత అజ్ఞానం ఉండింది, నీ దర్శనం చేత అది పటాపంచలైంది. వెలుగును నింపే భవత్ ప్రకాశము, నీ యొక్క కాంతి పుంజాలు మా అజ్ఞానాన్ని తొలచి సుజ్ఞానం అనే ప్రభలు నింపినాయ్యా అని ఈ రీతి మహర్షులందరూ అమేయానందమున్ పొందుచున్. తని వారన్ పద పద్మములు గడిగి సద్యస్ఫూర్తిని పొంది. ఆయన పాదపద్మాలు కడిగేదానికి ఒక్కొక్కరు తొందరపడినారు. ఆ పాదాలు కడుగుతూనే ఎక్కడలేని జ్ఞానము, స్ఫూర్తి. అమ్మునిమాన్యున్, అటువంటి పొందినటువంటి అమ్మునిమాన్యున్ సకలోపచారములతో అర్పించుతున్నంతలో మునుల అందరి చేత మన్ననలు పొందుకున్నాడు. గౌరవాదరాలు పొందుతూ పూజలు అందుతున్నంత సమయంలో మునిచంద్రుండగు జ్ఞానసిద్ధి హరినామోదింపగానిట్టను. మునిచంద్రుడైన వాడు, జ్ఞానంలో సిద్ధి పొందినవాడు అంటున్నాడు ఒక మహర్షి. సర్వనిగమాగమాలను సంగ్రహించి బహు పురాణాంతర కథా ప్రభావ మెరుగు తత్వవేత్త కలభ్యమౌ దర్శనంబు ఇలను కూర్చితో మాధవా కలయో నిజము. అబ్బా అయ్యా, సర్వవేదములను వేదాంతములను సంగ్రహించి అనేకానేక పురాణాల కథాసారమెదిగి మరి వేదాంగ కోవిదుడై బహు పురాణాంతర పరిచయం కలిగి తత్వవేత్తల కలభ్యమవు. ఇక పురాణ పరిచయం, వేద సామర్థ్యం, మరి ఆధ్యాత్మిక చింతన కలిగిన వారికి సైతము అలభ్యం నీ దర్శనం. అటువంటి దర్శనము ఇలను కూర్చితో మాధవా కలయో నిజ, నీవే స్వయంగా ఇచ్చేసి ఈ భూలోకంలో మాకు దర్శింపచేసావా? ఈ వేదాంగ కోవిదులకు, శాస్త్ర కోవిదులకు, పండితులకు, మునీశ్వరులకు, ఆత్మతత్వవేత్తలకు కూడా నీ దర్శనం సాధ్యమే. మరి భూలోకానికి స్వయంగా వచ్చి మాకు దర్శనమిచ్చావా అయ్యా? దేవామీపై ధ్యాస నిల్పునటులను దీవింపదేమం. ఎల్లప్పుడూ నీపై ధ్యానం ఉండేట్టుగా, ధ్యాస ఉండేటట్టుగా మమ్ము దీవించు. మీ సేవాభావము గూర్చి సంతతము సుశ్రేయంబు కల్పింపుమా. ఎల్లప్పుడూ మీ అర్చనా భాగ్యము మాకు ప్రసాదించి మా యోగక్షేమాలు నువ్వే చూసుకోవయ్యా. మాకి వార్ధక్యము, మాకా వార్ధక్యము, ముసలితనము ఆపాదించబడి నేను కూడా ఒకటి. ఇప్పుడు శ్లేష్మ పిత్తకపమంది కృంగగాంసేయుక్తం. ఈ వార్ధక్యంలో శ్లేష్మము అంటే దగ్గు, పిత్తం పైత్యం, కఫం అది కూడా అదే. మరి ఇటువంటి రోగాలతో కఫమందే కృంగగా చేయుతుంది. ఏదో ఒక రోగం అంటుకుంటుంది. టీబీయో, క్యాన్సరో, చర్మ వ్యాధో, కుష్ఠరోగమే ఇటువంటి అంటుకొని కైవల్యానుగుణాది తత్వముల ఆకర్ణింపుగా తెలుపుమి. మరి ఈ సమయంలో కైవల్యం కొరకు, కైవల్యానుసారం కొరకు, కైవల్యం కొరకు అనుసరించవలసిన సత్కృతులను ఆకర్ణింపగా తెలుపుమి.
మోక్షం పొందేదానికి ఏ పనులు చేయాలో ఇప్పటికే వార్ధక్యం వచ్చేసింది చెప్పమన్నారు మహర్షులు. అనుచు ప్రార్థింప శ్రీహరిహ్లాదముంది. నిజంగా మీరు బుద్ధిశాలున్నాయన, ఇప్పటికైనా గ్రహించారని సంతోషమై ప్రథితమైన చాతుర్మాస్య విధుల తెలిపి ప్రసిద్ధి నొందిన ఆ 4 మాసాల్లో చేయవలసిన విధానాలు చెప్పి ఆచరింపుడటంతును అనుమతించి మీరు చాతుర్మాస్య వ్రతం చేయండి, చురుకన చేయకండి అని తరలే సతితోడ వైకుంఠధామమునకు వెళ్ళిపోయి ఇట్టుల మౌని అంగిరసుడేర్పరదెల్ప. అంగిరసుడనేవాడు కథకు రండి, స్తంభం నుంచి పుట్టినటువంటి వానికి చెప్పాడు చాతుర్మాస్య వ్రతాన్ని గురించి. భుజాంశ సంభవుండ అట్టులనాచరించి ఆ విధంగానే చాతుర్మాస్య వ్రతం పవిత్రంగా భావించి ఆచరించి దురితాపహుడై హరిలోకమే వాడు చాతుర్మాస్య వ్రత దీక్షతో వైకుంఠం చేరినాడు. చేపట్టిన తద్వ్రతంబే భవపాశ విమోచనమవుచు ఈ పుట్టుకకు సంబంధించినటువంటి సంసార బంధాలల్లా తెంచుతూ జన్మ పరంపరలకు భవం ఉంటే స్వస్తి పలుకుతూ మోక్ష సామ్రాట్టుల చేయుటబ్బురనే రాజ్యరమాభిభరాభిరాములన్ రాజ్యరమాభిభవాభిరాములను సైతము మహాసామ్రాట్టులను సైతము మోక్ష సామ్రాట్టులను చేస్తుంది చాతుర్మాస్యం. ఆశ్చర్యం లేదు. అనుతుదల్పు వశిష్ఠుని కంజలించి అసలు కథ పోదాం. వశిష్ఠునికి జనకరాజు సంతోషపడుతూ నమస్కరించి వినయ వినమిత గాత్రుడై జనక విభుడు వినయంతో శరీరాన్ని తల వంచి కార్తీకంబున నిల్పిన గాఢవాంఛ భక్తి భావము ప్రేరేత పలికనిట్టు. కానీ ఆయన మనస్సల్లా కార్తీకం మీదనే ఉంది. అందుకై ఏమో చెప్తున్నాడు. తాపస చంద్ర తావక సుధామధురోక్తుల నార్జనంబునన్. అమృతరసమైన నీ మధురమైనటువంటి వాక్కులు నీటి తుంపరులు వాళ్ళ జొల్లుబడినా చాలు. మీరు జొల్లు ఈయన నోటి నుంచి అనుకోకండి, ఆ తుంపరులు పడితే చాలు, అది మార్జనం చేసినట్టు పవిత్రంగా మహర్షుడు. నా తాపము తీరకున్నది. నువ్వు ఎన్ని కథలు చెప్తున్నా నీ కంఠమన్నా శోష వస్తుందేమో కానీ నాకు ఇంకా తాపం చల్లారలే. కథాశ్రయ భవ్య సరోవరాల ఉద్దీపతను విదాసముల దేలుచునాదు మనోమరాళి తేజోపద సీమలన్నెగురచూచు వియచ్చర గంగభృంగగన్. అయ్యా, నా మనస్సు అనే మరాళం ఏం చేస్తుంది? మీ కథంతో ఆశ్రయమైన సరోవరాలు దాటుకొని ఉద్దీప్తి పొంది తనూవిలాసంతో నా మనోమరాళి తేజోపథ సీమల నక్షత్ర పదములో వియత్తువు కెగిరి నా మనస్సు వియచ్చర గంగభృంగగన్ ఆకాశంలో చరించే మందాకిని నదిలో స్నానం ఆచరించగా కోరుకుంటుందయ్యా. నీ కథాస్రవంతులనే సరస్సులో తృప్తి కాలా, అక్కడి నుంచి దాటి నా మనోమరాళి ఆ వియద్గంగలో స్నానం చేయాలని కోరుకుంటుందయ్యా అనుచు కార్తీక వ్రత కథాస్వంతుడైన జనక రాజర్షి చంద్రుని మనసు నిరగి మనసరింగి. ఇంకా కార్తీక కథలు వినాలని కోరుతున్నటువంటి ఆయన మనస్సు ఉబలాటం చూచి
కథలు వ్రాతలు కథలు పాత్రలు కనులకు కట్టుతుండా నాటకంబు గవించ విన్యాసం. ఆ కథల్లోని పాత్రలు నటిస్తున్నాయి నాటకరంగంగా. కావ్యేషు నాటకం రమ్యం. మనం ఒక భారత కథ వినాలంటే అనేక దినాలు పడుతుంది. అదే సూక్ష్మంగా 3 గంటలలో సినిమాలో చూడగలుగుతాం. మహాభారతం సంపూర్ణ రామాయణం అని తీస్తాడు, 2.5 గంట 3 గంటల్లో రామాయణం చూడగలుగుతాం. అదే వినాలంటే ఎన్ని రోజులు పడుతుంది? అలా కన్నులకు గట్టినట్టు నాటక రూపంలో తన తెలివినల్లా ప్రదర్శిస్తూ చెప్పుతూ ఉన్నాడు. కొంత సాగుదాం. తొల్లి అగస్త్యమౌని కరదోయిని మోర్చుతూ అత్రిమౌనితో. అగస్త్యుడనే మహర్షి చాలా గొప్పవాడు. హయగ్రీవునితో లలితా మహిమల్లా తెలుసుకున్నాడు. అత్రిని అడుగుతాడు, ఫుల్ల మనోవికాసమున మోదమెలత్ప కథానురక్తుడై. ఆనందంతో కథల మీద ఆసక్తితో అల్లన కార్తీకోరత మహత్యము సద్వితి తెల్పగోరినన్ అగస్త్య మహర్షి మరి అత్రి మహర్షితో, అత్రి అనసూయ ఆయన వాళ్ళ ఆది దంపతులు బాగా మునీశ్వరులు అత్రి అనసూయలు. మా గురువర్యుడు మానసిక గురువర్యుడు అయినటువంటి నిరంతరము మెదులుతున్న దత్తాత్రేయుని మాతాపితలు పూజ్యులు వారు. అందుకై ఆయనతో కార్తీక వ్రత మహిమలు చెప్పమని వేడగా వెల్లడి చేసే నత్రిముని విష్ణు మహేషుల సంస్మరించుతు. ఆయనకు విష్ణువు మహేషులు బ్రహ్మ అందరూ సమానులే. ముగ్గురి యొక్క ప్రతిరూపమే సంతానంగా దత్తాత్రేయుని పొందగలిగాడు. కాబట్టి ఆ హరిహరులు నమస్కారం చేసి స్మరిస్తూ చెప్పడం మొదలెత్తినాడు అగస్త్యుల వారికి అత్రి మహర్షి. మాసములలోన కార్తీక మాస సమము విపుల విద్యలనన్నింట వేద సమము అఖిల దేవతలందున హరికి సమము కాంతగల్గుట సాధ్యమా గగన సుమము. మాసాల్లో కార్తీక మాసంతో సమానమైంది లేదు. విద్యలలో మరి అన్నింటిలో వేదాంత సమానమైన విద్యలు లేవు. దేవతల యందు మహావిష్ణువులే దయామయుడు మరొకడు లేడు సమానుడు. ఒకవేళ చూడవాలి అనుకుంటే అది గగన పుష్పంలాగానే ఉండిపోతుంది. నిజంగా కార్తీకాన్ని మించిన మాసం చూడలేరు, విద్యల్లో వేదాలను మించిన వాటిని చూడలేరు, దేవతలలో విష్ణువుని మించిన దేవతను చూడలేరు. ఇక్కడికి 19 అధ్యాయాలు అయినాయి. ఇంకా 20 అధ్యాయాల్లో అడుగు పెడదాం. ఓం తత్సత్.